మీరు మీ జీవితంలో ఎప్పుడైనా పెద్ద ఓటమిని ఎదుర్కొన్నారా? సర్వం కోల్పోయామని, ఇక నా వల్ల ఏమీ కాదు అని ఒక చీకటి గదిలో కూర్చుని భయపడ్డారా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కథ వింటే మీలో ఉన్న నిరాశపోయి ఒక అద్భుతమైన నమ్మకం మొదలవుతుంది. మన కళ్ల ముందే ఎన్నో అవమానాలను ఎదుర్కొని 10 ఏళ్లపాటు ఓపికతో నిరీక్షించి ఈరోజు ఒక శిఖరంలా నిలబడిన భారత క్రికెటర్ సంజూ శాంసన్ జీవిత ప్రయాణమిది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీలో ఒక కొత్త ఉత్తేజం కలగడమే కాదు, దేవుడు మీకోసం దాచి ఉంచిన ఆ గొప్ప రోజు పట్ల మీకు ఖచ్చితమైన విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే సంజూ శాంసన్ గెలిచింది కేవలం మైదానంలో మాత్రమే కాదు, తనని తాను నమ్ముకున్న విశ్వాసంలో. 2015వ సంవత్సరం టీమిండియాలోకి ఒక మెరుపులా మెరిసే కుర్రాడు వచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్, సిక్సర్లు కొట్టే నైపుణ్యం చూసి అందరూ ఇతను తర్వాతి సూపర్ స్టార్ అని పొగిడారు. కానీ కాలం అతనికి అంత సులభంగా విజయాన్ని ఇవ్వలేదు. ఒక మ్యాచ్ ఆడితే తర్వాత 10 మ్యాచ్లు బెంచ్ మీద కూర్చోబెట్టేవారు. జట్టులోకి వస్తాడు, ఒక్క అవకాశం దొరుకుతుంది, అది కాస్త మిస్ అయితే మళ్లీ ఏడాది కాలం పాటు వెయిట్ చేయాలి. ఈ 10 ఏళ్ల కాలంలో సంజూ శాంసన్ ఎదుర్కొన్న మానసిక వేదన అంతా ఇంతా కాదు. విమర్శకులు అతనిపై అస్థిరమైన ఆటగాడు అని ముద్ర వేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, సెలెక్టర్ల నిర్లక్ష్యం, తోటి ఆటగాళ్లు స్టార్లైపోతుంటే తను మాత్రం ఇంకా ఒక్క అవకాశం కోసం ఎదురుచూడటం, నిజంగా అది ఎంతో బాధాకరం. మన జీవితంలో కూడా అంతే. మనం ఎంతో కష్టపడతాం, కానీ మనకన్నా తక్కువ కష్టపడేవారు ముందుకు వెళుతుంటే మనం మాత్రం అక్కడే ఆగిపోయామని అనిపించినప్పుడు గుండె తరుక్కుపోతుంది. కాని సంజూ మాత్రం ఒక సమయంలో ఒకటే నమ్మాడు, తన దేవుడు తనని చూస్తున్నాడని. అలాంటి ఒక అత్యంత క్లిష్ట సమయంలోనే దేవుడు తన హస్తాన్ని చాచాడు. భారత జట్టు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ కీలకమైన వెస్టిండీస్ మ్యాచ్. ఆ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సెమీఫైనల్స్కి వెళ్లే అవకాశముంది. అది కేవలం ఒక్క మ్యాచ్ కాదు, కోట్ల మంది భారతీయుల ఆశ. అలాగే సంజూ శాంసన్ దశాబ్ద కాలం పడ్డ కష్టానికి దేవుడిచ్చిన గొప్ప వేదిక. గెలవకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, గెలిస్తేనే సెమీస్కి వెళ్లే చరిత్ర సృష్టించాలి. అటువంటి హైటెన్షన్ మ్యాచ్లో సంజూ క్రీజ్లోకి వచ్చాడు. ఆ రోజు అతను ఆడిన ప్రతి షాట్లోనూ ఒక ఆవేదన ఉంది, ఒక కసి ఉంది. అందరూ చేతులెత్తేసిన ఆ కీలక సమయంలో విమర్శకుల నోళ్లు మూయించేలా దేవుడిచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని జట్టును గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్తో భారత్ సెమీస్కి చేరుకుంది. ఆ క్షణాలు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే అది కేవలం బ్యాట్తో ఆడిన ఆట కాదు, తన దేవుడిపై ఉంచిన నమ్మకంతో సంజూ సాధించిన అద్భుతం. సంజూ శాంసన్ ఒక క్రైస్తవుడిగా తన విశ్వాసాన్ని ఎప్పుడూ బహిరంగంగా చాటుకోవడానికి వెనుకాడలేదు. అతని జీవితం మనకు ఒక్కటే నేర్పిస్తుంది, లోకం మిమ్మల్ని ఏ రేటింగ్ ఇచ్చినా దేవుని దృష్టిలో మీరు ఎంతో విలువైనవారు. బైబిల్లో ఒక అద్భుతమైన వాక్యముంది. కీర్తనలు 37:5లో ఇలా రాయబడి ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన మీద నమ్మకముంచుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. సంజూ తన మార్గాన్ని దేవుడికి అప్పగించాడు. అందుకే 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ వెస్టిండీస్ మ్యాచ్లో దేవుడు తన చేయి పట్టి నడిపించాడు. మీరు కూడా ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నారా? భయపడకండి, దేవుడు లేట్ చేస్తున్నాడేమో కానీ మిమ్మల్ని విడిచిపెట్టలేదు. యెషయా 40:31 చెప్తోంది, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుతారు. మీ నిరీక్షణ వృధాపోదు. వెస్టిండీస్ మ్యాచ్లో సంజూకు ఆ విజయాన్ని ఇచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా సెమీస్ వంటి గొప్ప మలుపుని సిద్ధం చేసి ఉంచాడు. మిత్రులారా, సంజూ శాంసన్ కథ మనకు నేర్పేది ఒక్కటే, ఓటమి అనేది మీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, అది ముగింపు కాదు. దేవుడు లేట్ చేస్తున్నాడంటే దానర్థం మిమ్మల్ని వదిలేశాడని కాదు, అందరూ చూస్తుండగానే మిమ్మల్ని ఉన్నతంగా నడిపించడానికి ప్లాన్ చేస్తున్నాడని. విశ్వాసం ఉంచండి, పట్టుదల ఉండండి. సంజులాగే మీరు కూడా మీ జీవితంలో ఒక గొప్ప కంబ్యాక్ ఇస్తారు. ఈ వీడియో మీకు కొంచెమైనా స్ఫూర్తినిచ్చింది, మీలో ధైర్యాన్ని నింపింది అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ మరియు దైవచింతన కలిగిన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు షేర్ చేసి వారిలో కూడా నమ్మకాన్ని నింపండి. మీ జీవితంలో మీరు ఏదైనా ప్రత్యేకమైన సమస్యతో బాధపడుతుంటే దయచేసి మీ ప్రార్థన అభ్యర్థనలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము మీకోసం ఖచ్చితంగా ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ ప్రయత్నాలను దీవించి ఉన్నత